అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో కామన్గా లాస్ట్ వీక్ ఒక డెంగ్యూ పేషెంట్ అడ్మిట్ అయ్యారు. సో ఫస్ట్ అడ్మిట్ అయిన థర్డ్ రోజు డే 3 ఆఫ్ ఫీవర్ రోజు అడ్మిట్ అయ్యారు. సార్ ప్లేట్లెట్స్ అడ్మిట్ అయినప్పుడు 44,000 ఉన్నాయి, నెక్స్ట్ డేకి 21,000 అయినాయి, ఏదైనా ఇంజెక్షన్ వేయొచ్చు కదా, వేస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయి కదా, మీ దగ్గరకు వచ్చిందే అడ్మిట్ అయ్యి ప్లేట్లెట్స్ పెంచడానికి కదా అని నన్ను అడిగారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను క్లియర్గా లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, వైరల్ ఫీవర్స్లో ఎస్పెషల్లీ డెంగ్యూ లాంటి ఫీవర్స్లో ప్లేట్లెట్స్ పెంచడానికి ఎలాంటి ఇంజెక్షన్స్ ఉండవు. మనం వైరల్లో మనం చేసేది ఏమైనా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే సపోర్టివ్ కేర్ మాత్రమే. సో ఈ వైరల్ ఫీవర్స్లో ఫీవర్ స్టార్ట్ అయిన సెకండ్ డే థర్డ్ డే వరకు కూడా ప్లేట్లెట్స్ నార్మల్గానే ఉంటాయి. థర్డ్ ఫోర్త్ డే నుంచి 6th or 7th డే వరకు ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతూ పోతూ ఉంటాయి. సో మనం ఏం చేసినా ఎలాంటి చేసినా పెంచడానికి ఎలాంటిది ఉండదు. మనము కొంతమందికి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎక్కించుకోవాలి. కొంతమందికి ప్లేట్లెట్స్ ఎక్కియకుండా కూడా రికవర్ అవుతారు. ఇది మీ యొక్క ట్రీటింగ్ డాక్టర్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ చూసి డే ఆఫ్ ఫీవర్ని బట్టి జడ్జి చేసిన దాన్ని బట్టి ఫాలో కావాలి. అంతేకాని కొంతమంది సార్ తగ్గేదాకా ఆగడం ఎందుకు, ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేద్దామని అంటారు. కొంతమంది ఏమో ఇంజెక్షన్స్ వేయండి పెరుగుతాయి అని అంటారు. కొంతమంది ఏమో సార్ ప్లేట్లెట్స్ ఎక్కియకుండానే మీరు నయం చేయండి, అందుకోసమే మీ దగ్గరకు వచ్చామని అంటుంటారు. ఇవన్నీ కాదు, మీ ట్రీటింగ్ డాక్టర్ జడ్జి చేసి పేషెంట్కి ఎక్కించుకోవాలి అన్నప్పుడు ఎక్కించుకోవాలి, వద్దు అన్నప్పుడు వదిలేయాలి. అండ్ ఫాలో అయ్యి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసినట్టయితే అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. అండ్ అన్నెసరీ ట్రాన్స్ఫ్యూజన్ చేసినా రియాక్షన్స్ ఉంటాయి. అండ్ మనకు రియల్గా కావాలన్నప్పుడు మనం డినై చేసినా ఒక్కసారి బ్లీడింగ్ స్టార్ట్ అయితే మనం ఏం చేయడానికి ఉండదు. కాబట్టి మీరు ట్రస్ట్ చేసిన డాక్టర్ని బ్లైండ్గా ఫాలో కావాలి. ప్లేట్లెట్ కౌంట్ సార్ నిన్నటికి 10,000 తగ్గింది, 50,000 తగ్గింది, రేపటికి ఇంత పెరిగింది, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. అండ్ వైరస్ దాని యొక్క ఇంపాక్ట్ పోయేదాకా మనము పేషెంట్కి సపోర్ట్ చేయాలి. ఆటోమేటిక్గా ఆ తర్వాత ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ పపాయ, కివి, పపాయ రసము ఇలాంటి తాగితే ప్లేట్లెట్స్ తెల్లారికల్లా పెరిగిపోతాయి సార్, తాపియండి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు నాకు. అలాంటివన్నీ ఏమి ఉండవండి. వాటన్నిటిలలో ఇమ్యూన్ బూస్టర్స్, ఎనీ ఫ్రూట్స్ విల్ హ్యావ్ వైటమిన్ సి కంటెంట్ ఉంటే ఇమ్యూన్ బూస్టర్స్, అంతే తప్ప పపాయ తినగానే పపాయ రసం తాగగానే లేదంటే కివి తినగానే ప్లేట్లెట్స్ అన్నీ నెక్స్ట్ డేకి జంప్ అయ్యి టక్కున పెరుగుతాయి అనేది ఏమి ఉండదు. అదంతా మాత్రం అపోహ మాత్రమే. సో డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి, ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి. ధన్యవాదములు.